నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు. పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మరియు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ నాయకులు దార రామకృష్ణ, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, ఆలకృష్ణ, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, అయ్యప్ప, భీమా రమేష్, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, నాగూర్, కార్తీక్, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మేము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశం మొత్తం కూడా నిరసన దినంగా ప్రకటిస్తున్నాం. మరియు మన భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి. క్షమాపణ అంబేద్కర్ గారి మీద ఆయన అవమానకరంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. ఆయన చేయకపోతే భారత రాష్ట్రపతి ముర్ము గారు ఆయన్ని యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి నినాదంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తద్వారా ఏపీసీసీ ద్వారా మేమందరం కూడా నిరసన వ్యక్తం పరుస్తూ ఆ మేరకు మెమోరాండం రాసి మెమోరాండాన్ని రాష్ట్రపతి గారికి త్రూ సబ్ కలెక్టర్ ద్వారా పంపించడం జరిగింది. మన ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ కృష్ణా వెస్ట్రన్ డెల్టా కింద 5.5 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూ ఉంటారు. ఈ 5.5 లక్షల ఎకరాల్లో ఎక్కువ భాగం పంట పండటం అయిపోయింది, రైతు చేతికి రావటం జరిగింది. ఈ రైతు మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ మినిమం సపోర్ట్ రైతు కనీస మద్దతు ధర ఈ సాంబా మసూరికి బీపీటీ 5204 అనే రకానికి క్వింటాల్కి 2320 రూపాయలు, 75 కిలోల బస్తాకి 1740 రూపాయలు. ఈ 1740 ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఎవరన్నా కొన్నారా? సరే, వర్తకులు కాదు, ప్రభుత్వమైన రంగంలో దిగి మేమంతా కొంటున్నాం, 2 గంటల్లో వేస్తున్నాం, 2 రోజుల్లో వేస్తాం డబ్బులు అంటున్నారు. అరే, అసలు కొంటే కదా డబ్బులు వేసేది, ఏమన్నా కొన్నారా? మీరు కొనండి, 2 రోజులు కాదు 3 రోజులు వేయండి, ఎవడు కాదంటలేదు. రైతు గిట్టుబాటు ధర లేక 1300 నుంచి 1400 లోపలికి అమ్ముకుంటున్నారు. అందుకని చెప్పేసి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి సబ్ కలెక్టర్ గారికి తద్వారా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే, ముందు రైతుల దగ్గర కొనండి, రైతులకి న్యాయం చేయండి. గత 17వ తేదీన పార్లమెంట్లో జరిగినటువంటి యూనియన్ హోమ్ మినిస్టర్ కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి బాధ్యతాయుతంగా అంబేద్కర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయటం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కలచవేసింది. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి చట్టాలను మాత్రమే ఈరోజు ప్రతి భారతీయుడు అనుసరిస్తున్నాడు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఏఐసీసీ తరఫున అలాగే తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లను వాళ్ళు పట్టించుకుంటున్నది ఏమీ లేదు. ఎందుకంటే దానికి నిదర్శనం పంటలకి సరిపడా మద్దతు ధరను ఇవ్వటం అనేది చాలా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మినుంగా రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఏం జరిగింది, పంట కొనాలా అని చెప్పి పంట రేటు ఉంది, మీకు ఎంత ఉంది, దిగుబడి ఎంత ఉంది, మీకు ఆదాయం ఎంత ఉందని చెప్పని కనీసం
ఏ అధికారి కూడా వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నది లేదు, వాళ్ళకి మద్దతు ధర ప్రకటించింది లేదు. ఆ నిమిత్తం కూడా మేము తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినసాంబశివుడు గారి నాయకత్వంలో ఆర్డీఓ గారికి ఈ 2 విషయాల మీద మెమరాండం ఇవ్వడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. నెహ్రూ నికేతన్ పాఠశాల ప్రాంగణంలో సోమవారం సర్వమత సమానత్వాన్ని చాటుతూ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ సాంప్రదాయాలు మరుగున పడుతున్న ఈ రోజుల్లో అన్ని మతాలలో నిర్వహింపబడే పండుగల విశిష్టతను తెలియచేయాలనే సంకల్పంతో సర్వమత సమానత్వాన్ని చాటుతూ అన్ని మతాలకు చెందిన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. Usually when we celebrate these particular functions, the first question that comes from many of the people is, why do we celebrate Christmas in a school? So the whole idea is, at Nehru Niketan, we believe humanity is above any religion. So, to understand what is a religion, so can any one of you try to answer what is a religion? We talk about Hinduism, Christianity, Muslim, Jainism, etc., Islamic, etc. So, can you tell me what is a religion? A religion is nothing but a set of customs believed by a group of people. And these particular different ways of living, ఒక particular group of people, ఒక particular way of living ni consider చేస్తే, they are called as a religion. So there is nothing more or less. At the end of the day, all of us are the human beings. We are here to help each other. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సైమన్ రాజ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు పాపులను నీతిమంతులుగా మార్చడానికి, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి మానవ కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చారని తెలిపారు. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాస్ గురించి వివరించి చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాపిని నన్ను కరుణించెను, పశుపాకలో పుట్టెను. మేరీ మేరీ క్రిస్మస్. అయితే క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 20, 21, 22, 23 వచనాలు చదువుతాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. పరిశుద్ధుడు అయినటువంటి మహాప్రియమైనటువంటి ప్రభువా, జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తెనాలి తహసీల్దార్ గోపాల్ కృష్ణ, ఇండిపెండెంట్ ఛార్జ్ తహసీల్దార్ పవర్ స్వప్నిల్, జగన్నాథ్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై 4 అర్జీలు వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.
నేను స్వప్నిల్ ఐఏఎస్ 23 బ్యాచ్. నేను తెనాలి మండలంలో నిన్న తహసీల్దార్ చార్జ్ టేకన్ ఓవర్ యాజ్ currently I'm doing Tahsildar for 1 month here as a independent charge as my training schedule. So ee roju grievance day lo 4 grievance receive chesara. Oka grievance police sambandhinchi, tarvata oka revenue sambandhinchi and rendo survey sambandhinchi grievances. Apart from that we have received some other service requests also, so we have taken care of that. This week Government of India as well as Government of Andhra Pradesh is also celebrating Sushasan week, that is good governance week. So we request all citizens to approach us with their problems and grievances. Tenali Tahsildar office, Government of Andhra Pradesh is committed to service delivery and solving the citizens problem. 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో చేరితే ఏ విధమైన ఉద్యోగాలు ఉంటాయి వంటి సందేహాలు తీర్చడమే ముఖ్య ఉద్దేశంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్స్లోని 10th విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చిపేట నల్లమోతు చెంచురామానాయుడు పాఠశాలకు హాజరై ఏఎల్సి శ్రీనివాసరావు అవగాహన కార్యక్రమం పరిశీలించారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించుకునేందుకు వీలుగా ఇంటర్ వొకేషనల్ కోర్సులు, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు చదవవచ్చునని సూచించారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలు సంపాదించవచ్చునని, 10th తర్వాత కెరీర్ ఎడ్యుకేషన్ ఎంచుకునే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు వారి అభిరుచికి తగ్గట్టు కోర్సులు ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎంచుకునే కోర్సులపై ఒక అవగాహన ఉండేందుకు ప్రభుత్వం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ, నిఖిత, పూజిత కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి, ఉపాధ్యాయులు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ సిహెచ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఇయర్ మనకు బడ్జెట్ వస్తుంది, ఇలా ఉంటుంది, ఇంత ఖర్చు పెట్టాము, ఇంత జరిగినాయి అని చెప్పి అలాంటివన్నీ మనకి ఎకనామిక్స్లో తెలుస్తాయి. కామర్స్ ఉండిద్ది, అది ఫుల్లీ రిలేటెడ్ టు బిజినెస్. ఇప్పుడు బిజినెసెస్లో చాలా రోల్స్ ఉంటాయి, బ్రాంచెస్ మనకి. అలా అన్నీ తెలుసుకోవడానికి ఈ కామర్స్ సబ్జెక్ట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఈరోజు మా 10th క్లాస్ విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ మీద సమగ్ర శిక్ష అభియాన్ నుంచి వారి ఆదేశాల ప్రకారం మేము 10th క్లాస్ విద్యార్థులను అందరి 4 సెక్షన్లు ఉన్నాయి. ఏబిసిడి సెక్షన్ల పిల్లలందరినీ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి వారికి ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ మీద ఒక అవగాహన ఏర్పాటు అవగాహన కోసం మరి సమగ్ర శిక్ష వారు ఇద్దరు పంపించడం జరిగింది. వారు కెరీర్ గైడెన్స్ గురించి చాలా చక్కగా విద్యార్థులకు వివరించారు. మరి విద్యార్థులు ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఏమి గ్రూప్స్ తీసుకోవాలి, వారికి ఆసక్తికరమైన గ్రూప్స్ గురించి చాలా విషయాలు ఈ కెరీర్ గైడెన్స్లో వాళ్ళు చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి తర్వాత కెరీర్ గైడెన్స్కి సంబంధించి వాళ్ళ భవిష్యత్తులో ఏ విభాగాల్లో వాళ్ళకి చూస్ చేసుకోవాలనే దానికోసం గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెనాలి మండలంలోని 5 పాఠశాలలో దాదాపు ఉన్న అందరి విద్యార్థులందరికీ కూడా ఈ కెరీర్ గైడెన్స్ మీద ఓరియంటేషన్ కార్యక్రమం, ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎంబీఏను బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ కెరీర్ గైడెన్స్ మీద వాళ్ళకున్న అవకాశాల మొత్తాన్ని ఈ పిల్లలకి ఈరోజు కార్యక్రమంలో వివరిస్తారు. ఈ వివరించిన దాంట్లో వాళ్ళు 10వ తరగతి తర్వాత ఏ అంశాలలో ఏ విభాగాల్లో వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది, చదివితే ఏ అవకాశాలు ఉంటాయి, వాటన్నిటి మీద పూర్తిగా వివరించడం జరుగుతుంది. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 11 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. పురపాలక శాఖకు సంబంధించి 2, పోలీస్ శాఖకు సంబంధించి 1, సీనియర్ సిటిజన్స్ కు సంబంధించి 1, పంచాయతీకి సంబంధించి 2,
రెవెన్యూ శాఖకు సంబంధించి మరో 5 అర్జీలు వచ్చాయని వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. 23 డిసెంబర్ 23వ తారీఖు డిసెంబర్ నెలలో మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కండక్ట్ చేసి ఎవరైతే మన సిటిజన్స్కి గ్రీవెన్సెస్ ఉంటాయో, సమస్యలు ఉంటాయో వాటినన్నిటినీ కూడా కన్సర్న్డ్ ఆఫీసర్కి ఆ గ్రీవెన్సెస్ని మనం అటాచ్ చేసి ఇవి నిర్ధారిత సమయంలో, అంటే మనకి ఎస్ఎల్ఏ అంటాము, దాని లోపల వాటిని రిజాల్వ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 11 మనకి గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో మున్సిపాలిటీకి సంబంధించి 2, పోలీస్కి చీటింగ్ కేసు 1, సీనియర్ సిటిజన్స్ 1 కేసు, పంచాయత్కి సంబంధించి 2 కేసులు, 1 ఎంక్రోచ్మెంట్, 1 ఎలక్ట్రిసిటీ పోల్ పెట్టమని, రెవెన్యూకి సంబంధించి 5 కేసులు వచ్చాయి. గన్ లైసెన్స్ 1, ల్యాండ్ మ్యాటర్స్ 2, ఏదైతే మన పాత్వే లేకపోతే మనం డొంక అంటామో దానికి 1, ల్యాండ్ గ్రాబింగ్ కేసు 1 వచ్చింది. సో టోటల్గా కూడా ఈ 11 కేసుల్ని కొన్ని కన్సర్న్డ్ అథారిటీ సబ్ కలెక్టర్ అయితే సబ్ కలెక్టర్, తహసీల్దార్ అయితే తహసీల్దార్, మున్సిపాలిటీకి కమిషనర్స్, పంచాయత్కి డిఎల్పిఓ గారు, సీనియర్ సిటిజన్కి మళ్ళీ మా ఆఫీసే, పోలీస్కి ఎస్డిపిఓకో, సిఐకో, ఎస్ఐకో వేయడము, అలానే రెవెన్యూకి కూడా సంబంధించి తహసీల్దార్స్ని వేరే, ఒకవేళ సర్వే అయితే సర్వే డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ఈ గ్రీవెన్సెస్ని అటాచ్ చేయడం జరిగింది. పట్టణ రామలింగేశ్వరపేటలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ స్టాలిన్ క్రిస్మస్ ప్రాముఖ్యత, క్రీస్తు జననం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పాటలు, డాన్సులతో అందరినీ అలరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, మేడం గ్రేస్, మారుతి విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనగా వెనుగళ్ల లక్ష్మి, అమూల్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రసాదించేటువంటి విధంగా జరగాలి, తన స్వరూపమందు తన కుమారుని జరగాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు జన్మదినాన్ని మన క్రిస్మస్ కి సెలబ్రేట్ కూడా దేవుని యందు విశ్వాసం నుంచి వారిమై ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఇక్కడ చేరినటువంటి విద్యా సంస్థల తరఫున మరి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఉన్నటువంటిది ఏదో కూడా తనంతటికి అది కలగలేదు, కానీ దేవుని ద్వారా కలిగిందని మనం అనేక రకాలుగా విశ్వసిస్తూ ఉంటాం. అయితే మానవులతో పాటు అనేక ప్రాణులు కూడా భూమి మీద ఉంటూ ఉన్నాయి, కానీ అవి వాటి ప్రకారంగా దేవుడు సృష్టించాడు. కానీ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తెలుసుకుంటే మానవుని దేవుడు తన స్వహస్తాలతో నేల మంచి నుంచి నిర్మించాడు అని చెప్పి ఆదికాండం నుంచి మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని చేతి ద్వారా నిర్మించబడినటువంటి వ్యక్తి, అతనికి సర్వ సుఖాలు భోగాలు అనుభవించమని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అందమైనటువంటి ఒక ఏదైనా తోట. భారతదేశం మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పట్టణ స్వరాజ్ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పివి నరసింహారావు ఈ దేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలు అందించారని, ఆయన దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడారని తెలిపారు. తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, గుంటూరు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, శివకుమార్, కృష్ణ, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, వీరస్వామి, రాయప్ప, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2004 చనిపోయాడు, 2020 వర్ధంతి.
పివి నరసింహారావు గారంటే చాణక్యుడు, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు తీసుకొచ్చి ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి. అలాంటి శ్రీ పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతి. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ మనిషి. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని అడగబోయే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థనంతా నాశనం చేసినటువంటి అప్పుడు ప్రధానమంత్రుల్ని చేసిన తర్వాత పివి నరసింహారావు గారి కింద ఆ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అలాగే భారతదేశం అఖండతకు పాటుపడినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అలాగే మన రాష్ట్రంలో భూ సంస్కరణలు, విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకున్నటువంటి పివి నరసింహారావు. అలాంటి వ్యక్తి పివి నరసింహారావు గారికి ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. పివి నరసింహారావు గారి వర్ధంతి కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. పివి నరసింహారావు గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం సంతోషపడాల్సింది ఏంటంటే వారు మన తెలుగు వ్యక్తి అవటం వల్ల చాలా గర్వకారణంగా ఉంది. రెండవది, మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కల్లా ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తి కూడా పివి నరసింహారావు గారు. మరి అట్లాంటి పివి నరసింహారావు గారు మన మధ్య లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. మరి వారి యొక్క అడుగుజాడల్లో కూడా నడుచుకోవాలని చెప్పని యువతకు నేను తెలియజేస్తున్నాను. పివి నరసింహారావు గారి గొప్పతనం ఏంటంటే 5 సంవత్సరాలు మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపించే ఘనత ఆ భారతదేశంలో ఆయన ఒక్కడిదే. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల నందు సోమవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ తులసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా అవసరమని తెలిపారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పొందవచ్చని తెలిపారు. సో ఫ్రెషర్స్ పార్టీ అనగానే ఒక వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ మొత్తం సీనియర్స్, సెకండ్ ఇయర్తో అలాగే థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అందరూ కలిసి చక్కగా చేసుకున్న ఈవెంట్ మీరు మంచిగా సక్సెస్ఫుల్గా ఈవినింగ్ వరకు చక్కగా చేసుకోవాలి. అలాగే ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఒక ఉన్నత మెంబర్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఆల్మోస్ట్ 6 months ఒక సెమిస్టర్ జరిగిపోయింది బీటెక్ ఫస్ట్ ఇయర్కి. సో ఈ ఫ్రెండ్షిప్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ దీన్ని ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా మంచిగా యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మీకు ఈ 6 months టైంలో అసలు కాలేజీ గురించి కూడా మీకు ఒక ఐడియా, అంటే బేస్డ్ ఆన్ ఫ్యాకల్టీ గురించి, అలాగే ల్యాబ్స్, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ షెడ్యూల్స్ గురించి మీరు అందరూ తెలుసుకున్నారు. ఇంజనీరింగ్, దిస్ ఈజ్ ఎ 4 years ఇంజనీరింగ్ కోర్స్. ఈ 4 years ఇంజనీరింగ్ కోర్సులో ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్. కళాశాల కరెస్పాండెంట్ నానపనేని సుధాకర్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సాంకేతిక విద్యలోని ఉన్నత ప్రమాణాలకు చేరుకొని తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మాటలు చెప్పుకున్న మాటలు మనసుకు అర్థమయ్యే విధంగా, వినిపించే విధంగా, అది మాటలు కానీ పాటలు కానీ లేకపోతే మీరు చేసే విన్యాసాలు కానీ ఏమైనా కానీ ఒక ప్రశాంతత కల్పించాలి. కానీ ఆ మొన్న మీరు చూసే ఉంటారు, మీరు వచ్చే రాళ్ళ NAAC ప్రోగ్రామ్ జరిగింది మా కాలేజీ, డిగ్రీ కాలేజీ. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 1991వ సంవత్సరంలో నేను కరస్పాండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా విద్యార్థులు చేసిన కల్చరల్ యాక్టివిటీస్ని ఆస్వాదించాను. విద్యార్థులు ఆ రోజు చక్కటి ప్రదర్శన, ఒకటి కాదు, ఆఖరికి సినిమా పాటల్లోకి వస్తే బాలకృష్ణ పాట పాడాలా, చిరంజీవి పాట పాడాలా, పవన్ కళ్యాణ్ పాట పాడాలా, ఈ ఉద్దేశాలతో ఉన్న పరిస్థితుల్లో పూర్వకాల పాట టౌన్ పక్కకు వెళ్ళదురా అనే పాటని ఎంత ఆలోచన కలిగించే విధంగా ఉందో ఆ పాట, దాన్ని విద్యార్థులు పాడి ఆ రకంగా యాక్ట్ చేసిన పరిస్థితిని చూసినప్పుడు
అరే ఎందుకని మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం, ఎందుకని భారతీయ విషయాలను మర్చిపోతున్నాం? నిజమే, మనం టెక్నాలజీలో ముందు పెడుతున్నాం. ప్రపంచంలో కల్లా ఈ రోజున లెక్క వేసుకుంటే ఈ టెక్నాలజీ రంగంలో ప్రతి నలుగురు లెక్క వేసుకుంటే ఒకడు భారతీయులు ఉన్నారంటున్నారు. ఆ ఒకటిలో లెక్క వేసుకుంటే మళ్ళీ ఆ నలుగురిలో ఒకటి తెలుగువాడు ఉన్నాడు. మనం గమనిస్తుంటే పేపర్లో చూసుకున్న ప్రకారం హెచ్చు కంపెనీలకి సారథ్యం వహిస్తున్న వారందరూ తెలుగువారు. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్ మరియు వివిధ భాగాల హెచ్ఓడీలు, విఎస్ఆర్ఎన్, ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Please come forward. So you can have 2 years of a rank work and you can utilize it. If you get the rank in 3rd year, that can be utilized after a completion of your BTech also. So read the gate material and solve multiple gates, and you'll get another opportunity to join in the IITs or NITs, where you can achieve your goals. You can go for the good placements, or you can go for the research projects also. And next, if you are not interested to join in India, there is one more opportunity. You can do your MS. So you have to go through the 4 subjects and you have to prepare for the GRE. If the score is about 320 or 315, you can easily go to the top universities of USA, Canada. ఇటీవల బీఎస్ఎఫ్ నందు ఉద్యోగం పొందిన పట్టణ ఐతానగర్కు చెందిన ఎద్దు మహాలక్ష్మిని సోమవారం ఘనంగా సత్కరించారు. ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం పాఠశాలలో స్కూల్ హెచ్ఎంఎం సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమానికి ఎంఈఓ టు జయంతి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయ పాలనతో హైస్కూల్లోని ఎన్సీసీ నుండి వెస్ట్ బెంగాల్ బీఎస్ఎఫ్లో ఉద్యోగం పొందిన మహాలక్ష్మిని ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణకు పంపిన మహాలక్ష్మి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. మన ప్రయత్నంతో ఒక కళని సృష్టించండి, ఆ కళని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ పాఠశాల పూర్వ విద్యార్థి మహాలక్ష్మి మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడమో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడమో ఇవన్నీ మామూలు విషయాలని ఎందుకు చెప్తున్నా అంటే, మన జీవితాన్ని పణంగా పెట్టి మనందరం దేశంలో సుఖంగాను సౌకర్యవంతంగాను జీవించడానికి వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసేది మన సైనికులు. దేశ రక్షణ కోసం, దేశంలో పౌరులందరి రక్షణ కోసం కుటుంబాలని, వాళ్ళ వ్యక్తిగత జీవనాన్ని త్యాగం చేసి ఎక్కడో బోర్డర్స్లో మన కోసం సర్వీస్లో జాయిన్ అవ్వడం చాలా గొప్ప విషయం. మహాలక్ష్మి మాట్లాడుతూ తన ఉన్నతికి హై స్కూల్ విద్య ఎంతో దోహదపడిందని, కల్చరల్, డ్రాయింగ్, ఎన్సీసీ వంటి వాటిలో ముందడుగు వేసే విధంగా సహకరించిన అనసూయాదేవి, బెల్లంకొండ వెంకట్ మరియు భాస్కర్, బాలయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ బాలయ్య మహాలక్ష్మిని దుస్సాలువ ప్రశంసా పత్రాలతో ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఐతానగర్లో ఫస్ట్ జవాన్ నేను. చాలా గర్వంగా ఉంది నాకు ఈరోజు. 2012లో 6వ క్లాస్ ఇక్కడ చదివాను. నేను 10th వరకు ఇక్కడే చదివాను. నేను కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఎన్సీసీ కూడా ఇక్కడే చేశాను. స్పోర్ట్స్ కూడా ఆడాను ఇక్కడ. ఎన్సీసీ చేసినప్పుడు
అనసూయ మ్యామ్ ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, అన్నిటికీ మోటివేట్ చేసినందుకు. వెంకట్ సార్ కూడా నన్ను చాలా మోటివేట్ చేశారు, అన్నింటిలో డ్రాయింగ్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో ముందుండి నన్ను నడిపించారు. థ్యాంక్ యూ సార్. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, జాబ్కి ట్రయల్ చేసే ఇదిలో. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో భాస్కర్ సార్ నన్ను చాలా మోటివేట్ చేసి అన్నీ ఎలా చదవాలి ఏంటి అని అన్నీ నన్ను ముందుండి నడిపించారు. బాగా మోటివేట్ చేసి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అన్నీ మాకు నేర్పించారు. అవే నాకు చాలా యూజ్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ 3% చేస్తే అక్కడ 10% చేయాలి, ట్రైనింగ్ అంత హార్డ్గా ఉండిద్ది. ఇక్కడ నేను చేయబట్టి అక్కడ నేను ట్రైనింగ్ బాగా చేశాను. అందుకు థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కిరణ్, ప్రసూనదేవి, సంపూర్ణ, నీల్మ, ప్రశాంతి, రత్నకుమారి, కరిముల్లా, విజయసింహ, మనోజ్, స్వర్ణమంజరి, వెంకటరమణ తదితరులు వేసేయండి, ఒకసారి వేసేయండి అందరూ. ఎంత అనుకుంటున్నా ఎంఈఓ గారి పక్కన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ డ్యాన్స్ కల్చరల్ ప్రోగ్రాంలో దాంట్లో కానివ్వండి, రన్నింగ్లో కానివ్వండి, నేను ఈ హై స్కూల్ లైఫ్ నేను మర్చిపోకుండా అదే ఈ హై స్కూల్ లైఫే నేను కాలేజీకి వెళ్ళినా లేకపోతే ఈ జవాన్గా వెళ్ళినా తెనాలి ఐతానాల్లో పుట్టిన బిడ్డ ఈ రోజున ఇండియా నా అడ్డ అని పహార కాస్తూ పరదేశులకి సవాల్ చేసినటువంటి మన మహాలక్ష్మిని మరొకసారి అభినందిద్దాం. చాలామంది ఆడపిల్లల్ని అసలు ఎన్సీసీలో పంపించడం అంటే, ఒక క్యాంపు 10 రోజులు పంపించడం అంటేనే ఎవరు ఇష్టపడరు, బాయ్సే రావట్లేదు. అలాంటిది వాళ్ళ కన్న తల్లిదండ్రులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. మరొకసారి ధన్యవాదాలు చెప్తాం. మన భారతదేశాన్ని రక్షించే దాంట్లో ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే బార్డర్లో ఆ సైనికులు ఉండబట్టే. అలాంటి ఆ పోస్ట్కి వెళ్ళడం అనేది 2 ఉభయ రాష్ట్రాల్లో 48 మంది కాను ది బెస్ట్. అంటే ఎగ్జాక్ట్ 1.6 km వచ్చేసరికి 8:30 minutesలో రావాల్సింది 7 minutesకి వచ్చి ఉభయ రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి మహాలక్ష్మికి మరొకసారి గివ్ ఎ బిగ్ హ్యాండ్. హరికథ మరియు బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం తెనాలి ఆధ్వర్యంలో విద్యా దానకర్ణ యక్షగాన కళానిధి కులపతి హరికథాచార్య ఆర్యవైశ్య రత్నశ్రీ తెలనాకుల వెంకటేశ్వర్ గుప్తా భాగవతుల 113వ జయంతి ఉత్సవాలు మారిస్పేట బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. మధుర గాయని మామిడి సరస్వతి భాగవతారిణి సంస్మరణ కార్యక్రమం ఆదివారం మారిస్పేట శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన జయంతి ఉత్సవాల్లో గుప్తా కుటుంబ సభ్యులు మరియు శిష్య బృందం పాల్గొని గుప్తా మరియు వారి కుమార్తె చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పేరెన్నిక గన్న గుప్తా శిక్ష బృందం హరికథ గానం చేశారు. మొదట ప్రముఖ హరికథకులు లక్ష్మీనారాయణ భక్త అమరలింగేశ్వర చరిత్ర కథాగాన కళానిధి మొగలిచెర్ల నాగమణి రుక్మిణి కళ్యాణం హాస్యనట చక్రవర్తి సిహెచ్ ఆంజనేయ రాజు బృందం బుర్రకథ వెంకటేశ్వర కళ్యాణం కథాగాన మోహన వంశీ శారద భాగవతారిణి ధ్రువ చరిత్ర నవరస నాయకి ఎస్ వేదవతి భాగవతారిణి శ్రీకృష్ణ రాయబారం రేడియో అండ్ టీవీ ఆర్టిస్ట్ విన్నకుట రామకుమారి భాగవతారిణి మరియు ఎం సింహాచల శాస్త్రి భాగవతులచే శ్రీరామ జననం హరికథ గానంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. సాయంత్రం నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, తెనాలి పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షులు బుర్రా జయలక్ష్మి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట అక్కేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు, సిహెచ్ విద్యావతి పాల్గొని గుప్తా హరికథ కళకు చేసిన సేవలు ప్రశంసించారు. గుప్తా వద్ద కథాగానం నేర్చుకుని ఎందరో శిష్య ప్రశిష్యులు తెనాలి పేరును తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఖండాంతర వ్యాప్తంగా హరికథకు వన్నె తెచ్చారని తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వెంకటేశ్వర గుప్తా భాగవతుల జయంతోత్సవం నిర్వహించడంలో తమ వంతుగా తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కళాకారులను దుశ్శాలువా, నూతన వస్త్రాలు, మెమోటోలతో బహుకరించి సత్కరించి అభినందించారు. కార్యక్రమ కన్వీనర్స్ బెజ్జంకి నాగమణి, సత్యవతి, సిహెచ్ శివపార్వతి,
సిహెచ్ ఆంజనేయరాజు మాట్లాడుతూ తమ గురువు జయంతోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడంలో పట్టణ ప్రముఖులు తమ సేవా గుణాన్ని చాటుకున్నారని వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ తెలాకుల వెంకటేశ్వర గుప్తా గారి శిష్యురాలని చాలా గొప్పగా చెప్పుకోవాలి. వారు చనిపోయి ఎంతకాలమైనా కానీ వారి కోసం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెడతాం. ఒక రోజల్లా ఇక్కడ వాళ్ళు ఆ కార్యక్రమాల్లో మునగడం, వాళ్ళ కష్టం మనం కనబడతానే ఉంది. మనం ఏదో చేసామని వాళ్ళు అంటున్నారు, కానీ అది వాళ్ళు చేసే కష్టానికంటే చాలా చిన్నది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వారు చేస్తారని, వారికి కావాల్సిన దానికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ప్రముఖ మృదంగ, వయోలిన్, తబలా, హార్మోనిస్ట్, డోలక్, ఫ్లూట్ విద్వాంసులు మోదుకూరి నగధరరావు, పాణ్యం దక్షిణామూర్తి, ఏ లక్ష్మీనారాయణ, సింహాద్రి నాగేంద్ర ప్రసాద్, టీవీ కృష్ణ, చావలి శ్రీనివాస్, చింతా ఈశ్వర్, శర్మ, సీతాపతిరావు, ఎం కేశవరావు, కుమార్, బాబు వాయిద్య కళాకారులుగా సహకారం అందించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా సిహెచ్ శ్రీదేవి వ్యవహరించారు. దర్శకి నాయమండలి గారు, మా గురువు గారు సత్యమణి శివపార్వతి గారు, అలాగే మా మామయ్య జగన్నాథం గారు సత్యమణి దేవవాడ సత్యవతి గారు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ప్రతి సంవత్సరం నిర్విరామంగా శ్రీ గుప్తా గారి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రతి సంవత్సరం అమ్మ పూర్ణచంద్ర గారు సహకరిస్తూ ఉన్నారు. వారి సహకారంతో వారు అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే మా కోట కేశవరావు గారు జనసేన నాయకుడు, ఆయన ప్రముఖ నాయకుడు, ప్రతి సంవత్సరం కూడా కళాకారులకి నూతన వస్త్రాలు ఎంత ఖర్చైనా పర్లేదమ్మా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేయడం కాకుండా ఈ సంవత్సరం మన మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారిని ఇక్కడికి పిలిపించి మేము యాక్చువల్గా ఆయన రావాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల తెనాలిలో ఉన్న కార్యక్రమాలు మొత్తం ఆయన కార్యక్రమాలు 5-6 ఉన్నాయి, మొత్తం రద్దయి ఆయన విజయవాడ నుంచి రాలేదు. మన ఒక్క కార్యక్రమానికే కాదు, లేకపోతే ఇక్కడికి వచ్చి ఆయన నుంచి మన కళాకారులకి కొన్ని హామీలు తీసుకుందామనే ఆలోచనతో ఆయన పిలిపించడం జరిగింది. ఆయన కూడా చాలా మన తెల్లాది వెంకటేశ్వర గుప్తా గారి విగ్రహాన్ని జనాల బండి మీద ఏర్పాటు చేయాలనే కోరిక అంతా కోరడం జరిగింది. అన్నమయ్య కీర్తనలు అజరమర్ రమణి రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన అన్నమయ్య గీతాంజలి కార్యక్రమ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. సంకీర్తన సంస్థ 8వ వార్షికోత్సవ కార్యక్రమంలో గాయని గాయకులు డాక్టర్ పురుషోత్తమరావు, దివ్యశ్రీ, సుచరిత, శ్రీకాంతి, లక్ష్మి, రత్నప్రియాంక, దేవి లలిత, వైష్ణవి, ఆంజనేయ శాస్త్రి, సంకీర్తనాచార్య అన్నమయ్య కీర్తనలు శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్ ఆంజనేయ శాస్త్రి, శ్రీనివాస్, కీబోర్డు వెంకటేశ్వరరావు, తబలా నాగప్రసాద్, మృదంగం జగన్మోహిని, వేణువు కుమార్ బాబు, మోర్సి లక్ష్మీశంకర్, ఘటం కిషోర్ వాద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తమరావు, కె రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ పి సోమశేఖర్ అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి విశేష కృషి చేస్తున్న పలువురు గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈరోజు నేను ఇంతకుముందు ప్రకటించినట్టుగానే మా 8వ సంకీర్తన వార్షికోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ భక్తి సంగీత సేవా కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇంతమంది వచ్చినా మాకున్న లోటు ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. తెనాలిలో ఇంత కళల కాణాచి అంటారు, కానీ ఇద్దరు కనుక నాకు తోడుంటే 2 నెలలకు ఒక ప్రోగ్రాం, 3 నెలలకు ఒక ప్రోగ్రాం చేయొచ్చు. ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ సపోర్ట్ ఉండదు. అదొక్కటి కొంచెం ఎంత బాధ కలిగిస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం. మంచి భర్త, మంచి తండ్రి, మంచి మిత్రుడు, అన్న అని పిలుచుకుంటూ ఉంటాను నేను. నా పరిచయం దాదాపు 2 దశాబ్దాలు నిండిపోయింది. ప్రేమను పంచుకోవడానికి తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని కొన్నిటికి భార్యతో పంచుకుంటారు.
ఆ భార్యతో కూడా పంచుకోలేనివి ఎవరితో పంచుకోవాలంటే ఆప్తమిత్రుడు. దేవుడు మరి ఇలాంటి మిత్రుడిని ఎందుకు పెట్టారా అనుకున్నాను ముందు, కాకపోతే తెలిసింది దానికి కూడా ఒక అర్థం ఉంది. అలాంటి గొప్ప మిత్రుడిని మేము పొందినందుకు నేను కానీ శివుడు కానీ, అంటే డాక్టర్ గారు యాక్చువల్గా ఆ శాలువ వారికి వేయాలి, నాకు కాదు, తప్పుగా శివుడు వచ్చి నాకు వేసినట్టుగా అనిపించింది. కాబట్టి నేను శివుడు ఇద్దరం కలిసి డాక్టర్ గారిని మరొకసారి సత్కరించాలి. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు. పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.